మూడో రోజు యాత్ర విశేషాలు. ఇది మేమున్న హోటల్ రూమ్. ఇది ఒక సూట్ రూమ్ టైప్ అనమాట. అంటే చిన్న సైజు స్టూడియో రూమ్ అంటారు. ఇక్కడ దీంట్లో లక్కీగా మాకేంటంటే అన్నీ మనకి ఈవెన్ స్టవ్తో సైతం అన్నీ ఉన్నాయి. పొద్దున్నే మాకు స్వాతి లేచి చక్కగా మంచి ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. ఇండియా నుంచి తెచ్చుకున్న కొన్ని ఉప్మా ప్యాకెట్స్ ఉన్నాయి, రెడీ టు కుక్. ఇక్కడే ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అన్నీ ఒక చిన్న ఫ్యామిలీ బతకడానికి కావాల్సినవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఇలాంటి స్టూడియో అపార్ట్మెంట్స్ టైప్లో ఉండేటువంటి రూమ్స్లో. చిన్న సైజ్ సూట్ రూమ్ టైప్ అంటారు. ఇక్కడ మాకు కిచెన్ కూడా ఉండడం, వాళ్ళే అన్నీ ఈవెన్ వెజల్స్ కూడా ఇచ్చారు. సరే, టీవీ ఇవన్నీ కామన్ అనుకోండి. సో ఇతో పాటు మామూలు బెడ్రూమ్, ఒక సోఫా కమ్ బెడ్. ఇది కాబట్టి బెడ్గా కూడా మార్చుకోవచ్చు దీన్ని. ఓకే, సో బాగుంది, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది ఈ రూమ్. మాకు 3 రోజుల పాటు మమ్మల్ని పెంచి పోషించిన రూమ్ అనమాట. సోఫా సెట్, ఒక చిన్న డైనింగ్ రూము, బాత్రూమ్, డ్రయర్ కమ్ వాషింగ్ మెషిన్ కూడా ఉంది. కావాలంటే మన బట్టలు కూడా ఉతికేసుకోవచ్చు హ్యాపీగా. ముందర ముఖ్యంగా మనకి ఫుడ్, అన్నం వండుకోవడానికి, చక్కగా ఏమన్నా వండుకోవడానికి. అన్నం వండుకోలేదు కానీ మేము ఇక్కడ నుంచి మంచి వ్యూ కూడా బాగుంది. ఆల్మోస్ట్ మనం చాలా వరకు మలేషియా కవర్ చేయగలిగాం. ఓకే, సో పుట్టింగ్ బంటాంగ్ అంటారు దీన్ని, అంతేనా? బుకిట్ బ్యాంటాంగ్ అట, మావాడు కరెక్ట్ చేస్తుంది. సో ఇందాక మీరు చూసిన టవరే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టవర్, బిల్డింగ్స్లో సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్. మెడ్రాక్ 118 అది అంటారు దాన్ని. సో అది కూడా మనకు చక్కగా మన హోటల్ రూమ్ నుంచి కనబడుతుంది. బుటింగ్ బ్యాంటాంగ్ అనేది చాలా మంచి లగ్జరీ ప్లేస్ అనమాట కౌలాలంపూర్లో. సరే, ఈ హోటల్ రూమే మమ్మల్ని కాపాడింది. ఇప్పుడే స్వాతి రెడీ చేసిన ఉప్మా రెడీగా ఉంది మాకు, చక్కగా తినడానికి చక్కగా ప్లేట్లో పెట్టింది. ఇంకా గోంగూర పచ్చడి, అక్కడి నుంచి ప్రియా గోంగూర పచ్చడి అవి తెచ్చుకున్నాం. సో ఆ గోంగూర పచ్చడి వేసుకొని అరటిపళ్ళు, అదిగోండి అసలు ఇంకేం కొమ్మడమే, చక్కగా పాలు రెడీగా ఉన్నాయి వేడివేడిగా. అన్నీ కొమ్మేయడానికి స్వాతి సిద్ధంగా రెడీ చేసి పెట్టింది. అదే అంటుంది, ఎక్కడికి వచ్చినా నాకు ఈ వంట తప్పదా అంటుంది. తప్పదమ్మా అని చెప్తున్నాను నేను దానికి. వంట చేయాలి మనం, అంటే మన వంట తింటేనే మనకు ఆనందం. హ్యాపీగా త్రేంచుకుంటూ మరీ చక్కగా తింటూ, వేడివేడి కాఫీ తాగేస్తూ, పక్కన వేడివేడి నీళ్ళే ఫస్ట్ అది తాగుతూ ఎంజాయ్ చేసాం. రూమ్ చెక్అవుట్ చేసేసే టైం వచ్చింది. ఒకసారి చెక్అవుట్ చేసే ముందు ఆ రిసెప్షన్లో సరదాగా 2-3 ఫోటోలు ఇచ్చేసేసి ఆ రిసెప్షన్ని మమ్మల్ని 2-3 రోజులు కాపాడిన ఈ హోటల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా మా డే 3 ట్రిప్ను మొదలు పెడుతున్నాం. సో మళ్ళీ కార్ ఎక్కేసేసి కార్లో మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇదేంటంటే ఇవాళ ఒక యాక్టివిటీ అనమాట. ఈ యాక్టివిటీ ఏంటంటే మనం స్కై డైవింగ్ చేయబోతున్నాం. అంటే స్కై డైవింగ్ విండ్ ల్యాబ్ అని చెప్పి ఒక యాక్టివిటీ సెంటర్ ఉంది. సో యాక్టివిటీ సెంటర్కి వెళ్ళాం. అక్కడ మేము రెడీ అయిపోయాం. చూడండి, అట్లా మనని ట్రైనింగ్ ఇస్తారు. విమానం నుంచి దూకుతున్నప్పుడు ఆ విండ్ ఫ్లోకి మనం ఎట్లా అయితే గాల్లో ఎగురుతూ ఉంటామో ఆ యాక్టివిటీ ఎలా చేయాలో మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మనకు నేర్పిస్తారు అనమాట. అది రియల్గా ఉంటుంది. సో ఆ పర్టికులర్ యాక్టివిటీ మేమందరం రెడీ అయిపోయాం, నేను స్వాతి ఇద్దరం. దీనికి సపరేట్ సూట్స్ అన్నీ ఉంటాయి. సో అలాంటి సూట్స్ అవి రెడీ చేసుకొని దానికి సంబంధించిన గాగుల్స్, హెల్మెట్లు అన్నీ మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అది ఎట్లా ఉండాలో ఆ గేర్స్ తోటి మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయి ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి రిస్క్ లేకుండా మనం చేయాలనుకుంటూ కొన్ని పనులు, నాకు ఇలాంటి పని చేయాలని కోరిక, సరదాగా ఇట్లా ఉంటుందని. సో అట్లా రిస్క్ లేకుండా ఆంజనేయ స్వామి టైపులో గాలిలో ఎగురుతూ, గాలిలో తేలినట్టుందే అనుకుంటున్నా, నిజంగానే తేలినట్టు ఉండడం కాదు, తేలడమే, గాలిలో తేలడమే అనమాట. ఆ వీడియో ఇంకా రాలేదు మాకు, ఆ వీడియో తీసే ఛాన్స్ లేదు. ఎందుకంటే మేము ఇద్దరం ఆ టైంలో లోపల ఉన్నాం కాబట్టి మేము వీడియో తీయలేము. ఇంకా వీడియోలు వస్తాయి, వచ్చినప్పుడు అవి కూడా పోస్ట్ చేస్తాను. ఈ ఊరికనే మేము ఫోటోలకు పోజులు ఇచ్చినటువంటి ఇదే మాల్లో వాళ్ళు సర్ఫింగ్ కూడా నేర్పిస్తున్నారు, కానీ మాకు టైం లేదు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి.
సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాం లంకావి ఫ్లైట్కి. క్యాప్టెన్స్ టైప్లో కూడా కొన్ని స్నాప్ షాట్స్ ఫిల్టర్స్ వాడి రెడీ అయిపోయి ఫ్లైట్ ఎక్కేసేసి లంకావి ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఎయిర్పోర్ట్లో హ్యాపీగా బర్గర్ కింగ్కి వెళ్ళిపోయి మంచి ఐస్ క్రీము ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి మా లంకావి టికెట్స్ని చెక్ చేసుకొని రెడీ అయిపోయి ఆ ఫ్లైట్ ఎక్కేసాం. లంకావి అనేది మలేషియా నుంచి ఒక 1 అవర్ ఫ్లైట్ జర్నీ అండి. ఒక మంచి ఐలాండ్. ఓకే, చాలా మంచి వైట్ శాండ్ బీచెస్ ఉండేటువంటి ఐలాండ్. మీకు చూస్తున్నారు కదా, దూరంగా ఫ్లైట్లోంచి కనపడుతుంది కదా, అదే ఐలాండ్ మేము మా లంకావి. చూడండి ఎంత బాగుందో. సో సముద్రం మధ్యలో చిన్న చిన్న కొండలు. ఓకే, సముద్రం వాటర్ కలర్ కూడా మారిపోతుంది ఇక్కడ. ఓకే, వైట్ శాండ్ బీచెస్, ఆ చూసే అదంతా కూడా వైట్ శాండ్ బీచెస్ మీరు చూస్తున్నవి. ఓకే, మంచి మంచి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు బాగా అట. అంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీయే, డెవలప్డ్ ఐలాండే. మన గోవా, అండమాన్ నికోబార్ ఈ టైప్లో ఉంటుందన్నమాట. కానీ వాటికంటే కూడా ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని ఇక్కడ 3 days స్పెండ్ చేయడానికి ఇక్కడ మేము వచ్చేసాం. అది కూడా చూడండి, ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ అంటారు దీన్ని. సో ఇది కూడా మన ఫ్లైట్లోంచి వస్తూనే లంకావిని మేము చూసేసాం. ఇంకా దిగి చూడాలి. ఇవాళ కాదులేండి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు ఆల్మోస్ట్ మనం ఈ లంకావి ఐలాండ్లోనే ఉండబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన ఐలాండ్ అని చెప్పి దీని గురించి విన్నాం. ఇంకా దీనిలో చాలా చూడాలి ఇప్పుడు. సో మన ఫ్లైట్ యొక్క నీడ కూడా మనం చూడొచ్చు. అందుకని స్వాతి చాలా ఎక్సైటింగ్గా, అరే నేను తీస్తా అని ఈ వీడియో మొత్తం తనే రికార్డ్ చేసింది. ఓకే, సో అదిగో మన ఫ్లైట్ నీడ, ఫ్లైటు మ్యాచ్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు. చూద్దాం, అవుతుందా అయిపోయింది. గుడ్. సో మన ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందండి, లంకావిలో చేరిపోయాం. లంకావి ఆనందం కోసం ఎయిర్ ఏషియా ఫ్లైట్ మళ్ళీ లంకావిలో ల్యాండ్ చేసింది. సో మళ్ళీ ఎక్సైటింగ్, వెళ్దాం చూద్దాం. లంకావికి చాలామంది ఫారినర్స్ వస్తారట, ముఖ్యంగా ఫారెన్ ఫ్రెండ్లీ ఐలాండ్. సో వెల్కమ్ టు లంకావి. ఈ లంకావిని మనం ఇప్పుడు చుట్టేద్దాం రండి అంటున్నాం. ఇది లంకావి ఐలాండ్, ఇట్లా ఉంటుంది. ఎయిర్పోర్ట్లోనే ఈ లంకావి గురించి చాలా డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు. సో వాటన్నిటిని చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. ఇక్కడ డ్రీమ్ ఫారెస్ట్ అని మన అవతార్ మూవీలో లాగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం కార్ తీసుకోవచ్చు. మన ఓన్ కార్ రెంట్కి తీసుకున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే. మన ఓన్ డ్రైవింగ్ అనమాట, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ హోటల్ రిసార్ట్కి వచ్చేసాం. మా రిసార్ట్లోంచి ఇది వ్యూ అనమాట. అప్పటికే మేము వచ్చేటప్పటికే చీకటి పడిపోయింది. సో వెంటనే రిసార్ట్లో బ్యాగులు పడేసి బయటకు వచ్చి ఈ అందాలని అక్కడ వైట్ శాండ్ బీచెస్ చూద్దామని చెప్పి వచ్చి అక్కడ కూర్చున్నాం. సో ఆల్మోస్ట్ టైం అక్కడికి 8 o'clock అవుతుంది. అయినా అప్పుడే చీకటి పడుతుంది. సో ఆ రోజు పౌర్ణమి కూడా ఇవాళ. సో అద్భుతమైనటువంటి పౌర్ణమి వెలుగు. అక్కడ ఎదురుకుండా అందమైన బీచ్, పెద్ద అలలు రావు, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. అసలు శాండ్ అయితే ఎంత మెత్తటి శాండో. సో నైట్ అక్కడ ఫైర్ ఆర్ట్ షో ఉంటుంది. సో అది మా రిసార్ట్లో స్పెషల్. సో వాళ్ళు చక్కగా వివిధ వాళ్ళ ఫైర్ తోటి ఆడుకుంటున్నారు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారు ఫైర్తో. నేను చాలా బీచెస్ చూసాను కానీ ఎప్పుడు ఇలాంటి చూడలేదు. నాకు భలే థ్రిల్లింగ్గా అనిపించింది. చూడండి, ఇది స్లో మోషన్లో తీసిన వీడియో. అసలు వాడు చాలా ఫాస్ట్గా చేశాడు అసలు దాన్ని. అసలు మనం స్లోగా చూస్తుంటే ఎంత ఫాస్ట్గా ఉంది, అద్భుతంగా అనిపించింది. అసలు దాదాపు ఒక 1 hour, more than 2 hours ఉంది ఈ ఆర్ట్ వర్క్. చాలా బాగా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. మేము కూడా అందరితో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేశారు. బట్ ఈ నాన్ వెజ్లు మనం తినలేం కాబట్టి ఇటువంటి వాటిని మేము దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసాం. సో ఆ బీచ్లో ఇంకా స్వాతి ఫోజులకి తక్కువే ఉండదు. ఇంకా మీరు చాలా ఫోజులు చూడబోతున్నారు రేపటి నుంచి. నేను కూడా ఆ బీచ్ని 2 చేతులతో ఆహ్వానించి ఇంకా డ్యాన్సులకి రెడీ అవుతున్నా.
చాలా బాగుంది. అసలు ఆ బీచ్లో వెనకాల వాళ్ళు ఫైర్ డ్యాన్సులు చేస్తున్నారు, నేను ఇక్కడ ముందు డ్యాన్సులు చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్. అసలు శాండ్ మాత్రం శాతగా ఉంది, వైట్ శాండ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకని అంతసేపు అసలు రాబుద్ది కావట్లా ఫైర్ షో నుంచి. చాలా బాగుంది. వెనకాల కూడా వాతావరణం కూడా వర్షం పడినట్టుగా కొంచెం మెరుపులు కూడా వస్తున్నాయి. బాగుంది, అద్భుతం. పౌర్ణమి వెలుగు, తెలుగు పాటలు, లంకా ఇది హైలైట్ అండి. ఈ ట్రిప్ మొత్తంలో ఇది ఎక్స్ట్రీమ్ హైలైట్ ఏంటంటే చాలా రోజుల ఇండియన్ తర్వాత రెస్టారెంట్. మన తెలుగు పాటలు విన్నాను. ఇండియన్ ప్యాలెస్ ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్. మేము ఉండే రిసార్ట్ ఎదురుకుండానే ఉంది. చక్కగా తెలుగు పాటలు అంటే అమలాపురం కదా, మన అలాంటి పాటలు చక్కగా అక్కడ కనుక్కున్నాను. అతను మన విజయవాడ కుర్రాడే అక్కడ దాన్ని నడుపుతున్నాడు. సో అందుకని మాకు చక్కగా పరాటాలు గిరాటాలు పెట్టాడు. అవన్నీ తినేసేసి వాళ్ళు ఒకసారి అలా బీచ్కి వెళ్ళిపోయి ఇంకా సైన్ ఆఫ్ చెప్పేద్దాం అనుకుంటున్నాం ఈ రోజుకి. అది మాత్రం కాళ్ళు మాత్రం తడుపుతానంటే అది కూడా భయపడుతుంది. కానీ బీచ్ మాత్రం నేను నడుపుతాను, నచ్చి ముట్టుకుంటానని ముందుకు వస్తుంది. నేను వెనక్కి వెళ్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారంటారు. వెనక్కి వెళ్ళిపోతే నువ్వు ఓడిపోయినట్టే ఓకే, గుడ్, సూపర్ అండి. ఇవాళ చిన్న వీడియోనే. ఇవాళ ఎక్కువ కార్యక్రమాలు లేవు. రేపటి నుంచి మళ్ళీ చాలా థ్రిల్లింగ్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. బాయ్, గుడ్ నైట్.